క్రీస్తు యేసునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువు అనుగ్రహించిన తన జీవపు వాక్కు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. శూన్యములో నుండి సృష్టి. దృశ్యమైన అదృశ్యమైన వాటితో సహా విశ్వమంతటిని దేవుడు శూన్యంలో నుండి సృష్టించాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. దేవుడు ఏది సృష్టింపక మునుపు ఆయన తప్ప ఇంకేమీ లేదని దీని భావం. కాబట్టి నిత్యదేవుడు సమస్త సృష్టిని పాలిస్తూ తానొక్కడే ఆరాధనకు అర్హునిగా ఉన్నాడు. సృష్టిలో ఆయన ఏర్పాటుకు సంబంధించిన విశ్వాసాలను ప్రభావితం చేస్తుంది. దేవుడు శూన్యంలో నుండి సృష్టిని కలుగజేశాడు కాబట్టి సృష్టి ఒక అర్థం, ఉద్దేశాన్ని కలిగి ఉంది. మన దృష్టిని సృష్టికర్త వైపు మళ్లించుట దేవుని ఆరాధించుటయే.